మరి యొక్క ఆదివారము మరి చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాము. ఆగస్టు నెల మొదటి ఆదివారంలో మనము ప్రవేశించి ఉన్నాము. ఈరోజు మిషన్ సండే, కనికరముతో కూడిన సాధనము అనేటువంటి అంశాన్ని ఈరోజు మనము ధ్యానిస్తున్నాం. కనికరముతో కూడిన సాధనము అంటే కనికరం అంటే దానికి ఇంకా పర్యాయ పదాలు దయ, జాలి, ప్రేమ, కరుణ, వాత్సల్యత ఇవన్నీ కూడా కనికరములోకి వస్తాయి. మిషన్ అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటికి వెళ్ళే దానిని, అందుకే మిషన్ అంటే అలాగే మిషన్ భగీరథ కూడా అంటారు. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి చేరవేసే దానిని మిషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అయితే ఈ మిషన్ నిరలుగా ఎంతో మంది ఇతర దేశాల నుండి మిషనరీలుగా మన యొక్క భారత దేశానికి వచ్చి ఎంతో మంది స్వార్థ పరిచర్య చేశారు. అయితే ఈ స్వార్థ పరిచర్య మొదటగా చేయాలంటే మొదట వాళ్ళు ఏం చేశారంటే విద్య, వైద్య, తర్వాత ఆధ్యాత్మికతలోనికి వారు వెళ్ళి ఉన్నారు. అంటే ప్రజల యొక్క అవసరాలను వారు మొదట తీర్చి ఉన్నారు. చదువు రాని వారికి చదువు, విద్య లేని వారికి విద్య. అంటే అనేక మంది కూడా వెలివేయబడిన ప్రజలను, పేద ప్రజలను, ఆ యొక్క నిరక్షరాస్యతగా ఉన్నటువంటి వారికి ఆ బడి, గుడి అనేటువంటి నినాదాలతో సువార్త పరిచర్య మిషనరీలు చేసి ఈ యొక్క అనేకమైనటువంటి డెవలప్మెంట్ కార్యాలను చేసి మిషనరీలు మనకింత సంపద మనకు ఇచ్చి ఉన్నారు. ఎంతో సంపద వారు మనకిచ్చి వారు వెళ్ళి ఉన్నారు. అంటే చూడండి, ఈ యొక్క మిషనరీల ద్వారా ఎంతో పరిచర్య అనేది జరిగినది అని చెప్పేసి మనం చూడవచ్చు. అంటే మిషనరీలు వాళ్ళు కూడా కనికరం చూపడం బట్టే వారు వాళ్ళ స్వదేశాలను, ఆ స్వగ్రామాలను, బంధువులను వదిలిపెట్టి మన దేశంలోనికి వచ్చి మన దేశంలో కూడా అన్ని అవసరాలు, అన్ని సౌకర్యాలు లేని ప్రదేశాలలో, ప్రాంతాలలో, గ్రామాలలో వారు వెళ్ళి పరిచర్య వారు చేసినట్లుగా మనము ఈ రోజున మనము చూస్తూ ఉన్నాం. అందుకే స్వార్థ పాఠాన్ని మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ మత్తయి రాసినటువంటి స్వార్థ 9వ అధ్యాయము మనము 35 నుండి 38 వచనాల వరకు మనం చూస్తే అక్కడ యేసు ప్రభు యొక్క కనికరాన్ని మనం చూస్తున్నాం. అయితే పాత నిబంధనలో కూడా మనం చూస్తే దేవుని యొక్క కనికరాన్ని మనము చూస్తాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చూస్తే అక్కడ నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు, ఆయన నీ చెయ్యి విడువడు, ఆయన నిన్ను వదిలి పెట్టడు, ఆయన నీతో చేసిన నిబంధన మర్చిపోడు అన్నటువంటి విషయాలు అక్కడ మన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడు అంటే కనికరము గల దేవుడుగా కనిపిస్తున్నాడు. దేవుడే కనికరము చూపేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆదాము ఏవ పాపము చేసినప్పుడు కోపముతో వారిని బయటికి వెళ్ళగొట్టినాడు. కానీ వెంటనే వారి ఎడల కనికరము కలిగినటువంటి దేవుడుగా మనకు కనబడుతున్నాడు. అలాగే మన పిల్లల మీద ఏదైనా తప్పు చేస్తే కోపం వస్తుంది, గద్దిస్తాం, బయటికి వెళ్ళిపోరా అంటాం. కానీ ఒక నిమిషం కాగానే ఏం చూస్తాం, మళ్ళీ అది పోయిందా ఎటన్నా పోయిందా అని వెంటనే మన మనసు మళ్ళీ చూస్తుంది, మనం బాధపడతాం. అలాగే దేవుడు కూడా కనికరము గల దేవుడుగా మనం కనబడతాం. చదవండి ద్వితీయోపదేశ కాండం 4:31. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. 3 విషయాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. చేయి విడువడు, నాశనం చేయడు, నిబంధన మర్చిపోడు. అంటే దేవుడు ఎంత కనికరము గల దేవుడు మనకు అక్కడ కనిపిస్తున్నాడు. అంటే మనం బ్రతికి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క
కనికరం, దేవుని యొక్క దయ అని చెప్పేసి మన జ్ఞాపకం చేస్తున్నారు. అలాగనే మనము స్వార్థ పాటను మనం చూస్తే యేసయ్య కనికరము చూపినటువంటి యేసయ్య అంటే దేవునిలో ఏ స్వభావం ఉన్నది, కనికరము గల స్వభావం ఉన్నది. యేసుక్రీస్తులో కూడా కనికరము గల స్వభావం ఉన్నది. ఆ కనికరము కలిగినటువంటి స్వభావముతో దేవుని యొక్క రాజ్య స్వార్థ ప్రకటించడానికి ఒక మిషనరీగా ఈ లోకములో ఉండి అనేక గ్రామాలకు, అనేకమైన పట్టణాలకు ఆయన వెళ్ళి రాజ స్వార్థను ప్రకటించాడు. విలేజ్ లో స్వార్థ ప్రకటించాడు, సిటీలో స్వార్థను ప్రకటించాడు. దేవుని యొక్క రాజ్య స్వార్థ యేసుక్రీస్తు ఒక మిషనరీగా ఆ యొక్క పరిచర్య చేసినట్లుగా మనం చూస్తున్నాం. స్వార్థ బోధించడం అంత మాత్రమే కాదు, అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రజలు రోగాలతో ఉంటే వారి రోగాలను బాగు చేశాడు, వారిని స్వస్థపరిచినాడు. అంటే కనికరము కలిగి ఏ రోగముతో ఉన్నారో, ఏ వ్యాధితో ఉన్నారో, ఏ అస్వస్థతో ఉన్నారో వారి వ్యాధి బాధలన్నిటిని కూడా యేసయ్య పోగొట్టినట్లుగా, స్వస్థపరిచినట్లుగా, ఆరోగ్యం ఇచ్చినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అందుకే అనేక మంది జన సమూహాన్ని యేసుక్రీస్తు చూసినప్పుడు ఆ జన సమూహం ఎలా ఉన్నారట? కాపరి లేని జన సమూహము. అలాగే ఆ విసిగి చెంది ఉన్నారు, కాపరి లేకుండా ఉన్నారు, విసిగి ఉన్నారు. అంటే మన జీవితంలో కూడా కాపరు లేకుండా, కొన్నిసార్లు నాయకుడు లేకుండా, నడిపించే వ్యక్తి లేకుండా, కాపరు లేకుండా మన యొక్క జీవితాలు కొన్నిసార్లు కొనసాగుతూ ఉంటాయి. అంటే కాపరు లేనటువంటి జీవితము చీకటి, కాపరు లేనటువంటి జీవితము అంధకారము, కాపరు లేనటువంటి జీవితము ముందుకు సాగినటువంటి జీవితము, భయాందోళనతో కూడినటువంటి జీవితము. అయితే కాపరి ఉంటే అన్ని కూడా మన బాగోగులు చూసుకుంటాడు, మనల్ని వెలుగులో నడిపిస్తాడు, క్షేమములో మనల్ని చూసుకుంటాడు. అన్ని పరిస్థితులు, మన బాగోగులు అన్ని కూడా కాపరి చూసుకోగలుగుతాడు. అందుకే ఈ కాపర్ల ఎడల, ఈ నాయకుల ఎడల విసిగి ఉన్నారు జనులు. ఈ విసిగి ఉన్నటువంటి జనుల మీద కూడా యేసు ప్రభువు కనికరము చూపినట్లుగా మనం చూస్తున్నాం. అంటే కొన్నిసార్లు మన భర్త ఎడల మనకి విసిగేస్తుంది, మన భార్య ఎడల మనకి విసిగేస్తుంది, మన పిల్లల ఎడల మనకి విసిగేస్తుంది, మన నాయకుల ఎడల మనకు విసుగు చెందుతూ ఉంటాము, సనుగుతూ ఉంటాం. విసిగి మన హృదయ వేదన భారముతో బాధతో మనం ఉండి ఉంటున్నాం. అలాంటి వారి ఎడల యేసు ప్రభువు కనికరము కలిగినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రభు అంటున్నాడు, కోత విశాలంగా ఉంది కానీ కోయివారు తక్కువ ఉన్నారు, కనుక కోత కోసే యజమానికి మీరు ప్రార్థన చేయండి అని చెప్పేసి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అక్కడ పలుకుతూ ఉన్నారు. అంటే కోత ఎక్కువ ఉన్నది. అవును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన భారత దేశంలో చూస్తే 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అందులో క్రైస్తవులు ఎంతమంది క్రైస్తవులు రక్షింపబడినారు అంటే ఒక 2 కోట్ల మంది. 2 కోట్ల మంది మాత్రమే రక్షింపబడి ఉన్నారు. ఇంకా కొంతమంది ఆ నామమాత్రంగా, కొంతమంది ఇంకా